వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి రుద్దికుంటా. ఈరోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది టోటల్ 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ G+1 ఉంది. ఇది డైమెన్షన్స్ వచ్చి మనకి 30x45 డైమెన్షన్స్. మొత్తం మనకి 2400 SFT దాకా వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఈ మొత్తం 4 బెడ్రూమ్ నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా తీసుకొస్తున్నాను. మీరు సొసైటీ కూడా చూడవచ్చు. మొత్తం 33 ఫీట్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా బాగా వస్తుందండి. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా వెబ్సైట్లో ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేశాను, అవి కూడా చూడొచ్చు మీరు. ఇక డిలే చేయకుండా మొత్తం ప్రాపర్టీ అంతా టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి మొత్తం వుడ్ ఫినిష్, అదేవిధంగా ఎల్లో వైట్ గ్రే కలర్ కాంబినేషన్స్తో టైల్ ఇచ్చి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు ఇల్లు కూడా చూడొచ్చు. అదేవిధంగా మనకి చెట్లు పెట్టుకోవడానికి, ప్లాంటేషన్ చేయించుకోవడానికి కొద్దిగా వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి డ్రైనేజ్ లైన్స్ కూడా ఇలా బయటకు వచ్చేస్తే మనం బయట మీరు కార్ కూడా గమనిస్తే ఇక్కడ కార్ కూడా ఒక ఇన్నోవా క్రిస్టా పట్టేంత కార్ అయితే వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మీరు ర్యాంప్ కూడా గమనించవచ్చు. అదేవిధంగా గేట్ బీమ్ కూడా గమనించవచ్చు. చాలా హై క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేసి చాలా బాగా చేస్తారు. అదేవిధంగా మీరు ఇక్కడ ఇది గమనిస్తే మనకి ర్యాంప్ అనేది మొత్తం గ్రానైట్ తోటి, కాంక్రీట్ తోటి యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా ఉందో నేను మీకు అది కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి ఇంటి లోపల టైల్స్ అనేవి ముందు ఎదురుగా టైల్స్ అనేవి చాలా బాగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. 2x4 టైల్స్ ఇచ్చారు. అదేవిధంగా మీరు పార్కింగ్ స్పేస్లో కూడా గమనిస్తే మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా స్టేర్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చి చాలా బాగా వచ్చిందండి. నేను మీకు సెట్ బ్యాక్స్ చూపించే ముందు మీరు గమనిస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే వచ్చింది. ఇది 600 ఫీట్ డిగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి మంజీరా వాటర్ స్టోరేజ్ కోసం ఇచ్చారు. అది 7000 లీటర్ కెపాసిటీ వస్తుంది. అదేవిధంగా సెట్ బ్యాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 3.5 ఫీట్ దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయి. నేను ఇప్పుడు మీకు ఇంటికి వెనకల్ సైడ్ వెస్ట్ సైడ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మీరు గమనిస్తే వెస్టర్న్ది ఒకటి టాయిలెట్ కూడా ఇచ్చారు. అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి. అదేవిధంగా సెట్ బ్యాక్స్ అనేవి మనకి వెనకాల కూడా ఈ విధంగా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు ఇంటి లోపల ఎలా ఉందో నేను మీకు మొత్తం చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో. మళ్ళీ ఒకసారి మీరు పార్కింగ్ స్పేస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. పార్కింగ్ స్పేస్ ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. మనకి ఇన్నోవా క్రిస్టా పట్టేంత స్పేస్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 18 ఫీట్ దాకా స్పేస్ అయితే వచ్చింది. 18x14, 18x15 దాకా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. ఇంటి లోపల మీరు గమనిస్తే మనకి లివింగ్ డైనింగ్ వచ్చిందండి. మీరు ఇలా చూడొచ్చు. సో లివింగ్ డైనింగ్ ఈ విధంగా వచ్చింది. మనకి ఇంటికి నార్త్ సైడ్లో ఒకటి ఫుల్ సైజ్ విండో 4x4, అదేవిధంగా సౌత్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం మనకి ఓపెన్ కిచెన్, పూజా రూమ్ వచ్చిందండి. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. పూజా రూమ్ వచ్చి వాస్తు ప్రకారం ఈ విధంగా గ్యాప్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి మనకి చాలా బాగా వచ్చింది. మనకి వాటర్ ప్యూరిఫైయర్కి, చిమ్నీకి పోర్ట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా కిచెన్ది విండో కూడా మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఇది 4x2, 2.5 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. మొత్తం రెక్టాంగిల్ షేప్లో. మీరు ఒకసారి లివింగ్ డైనింగ్ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. నేను లైట్స్ వేయలేదు, ఇవన్నీ డే లైట్ కండిషన్స్లో ఉన్నాయండి. ఎక్సలెంట్గా ఉంది డే లైట్ న్యాచురల్ కండిషన్స్లో. సో మెయిన్ డోర్ కూడా మనకి డబల్ సైడ్ డోర్ కావాలంటే డబల్ సైడ్ డోర్, లేదా సింగిల్ సైడ్ డోర్ కావాలంటే సింగిల్ సైడ్ డోర్. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ వచ్చి మనకి 55-65 ఇంచ్ టీవీ వరకు కూడా వెళ్ళచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. నేను మొదటిగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వచ్చిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే అల్మారా స్పేస్ వచ్చి, షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఒకటి 4x4 సైజ్ ఫుల్ సైజ్ ఫ్రేమ్ అయితే వచ్చింది విండోస్ది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. మనకి మొత్తం లైటింగ్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. లైట్స్ కూడా నేను ఒకసారి వేసి చూపిస్తాను. సో లైట్స్ ఇంకా పవర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు అనుకుంటున్నాను. సో చాలా బాగా వచ్చింది. అల్మారా స్పేస్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి టాయిలెట్, బాత్లో అని వెస్ట్రన్ స్టైల్లోనే వచ్చింది. కామన్ టాయిలెట్ ఇది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు గమనించవచ్చు. మనకి
మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మొత్తం ఒకటి వెస్ట్ సైడ్లో 4x4 విండో, అదేవిధంగా సౌత్ సైడ్లో కూడా 3x4 విండో. మనకి ఈ విధంగా ఫుల్ సైజ్ బెడ్ అయితే వస్తుంది. లైక్ కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా మనకి టాయిలెట్ బాత్ అనేది చాలా బాగా వచ్చింది. అటాచ్ టాయిలెట్ బాత్. నేను ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో అది నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అంతకంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మనకి 80% వరకు హోమ్ లోన్ అయితే వస్తుందండి. తప్పకుండా ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. మీరు స్టేర్స్ కూడా గమనించవచ్చు. అదేవిధంగా బాల్కనీ స్పేస్ కూడా మీరు గమనిస్తే బ్లాక్ గ్రానైట్ వచ్చి మంచి గ్రానైట్ కూడా యూజ్ చేసి చాలా బాగా చేశారు. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్ కూడా ఎలా ఉన్నాయో నేను మీకు ముందు నార్త్ సైడ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేది మనకి ఈ విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మన కాలనీ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ముందుగా ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు గమనించవచ్చు డోర్ ఫ్రేమ్ కూడా ఫుల్ సైజ్ చాలా బాగా వచ్చింది. మనకి ఈ డోర్స్ అనేవి కూడా మనకి డబుల్ సైడ్ డోర్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే హాల్ అనేది మనకి ఆల్మోస్ట్ 16 to 18 feet దాకా డెప్త్ వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి 65 inch టీవీ వరకు కూడా కెపాసిటీ వస్తుంది. మొత్తం ఒక 8 to 9 members సీటింగ్ కెపాసిటీ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. నార్త్ సైడ్ కూడా ఒకటి మిడ్ సైజ్ డోర్ కూడా ఇచ్చారు. గమనించవచ్చు మీరు, అది కూడా ఫుల్ సైజ్ డోర్ ఇచ్చారు, మిడ్ సైజ్ కాదు ఫుల్ సైజ్ డోరే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే డైనింగ్ స్పేస్ వస్తుంది. డైనింగ్ స్పేస్లో కూడా మనకి 4 members సీటింగ్ కెపాసిటీ అయితే ఈజీగా వస్తుంది, చాలా బాగా వచ్చి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. మొత్తం గ్రానైట్ కూడా మీరు చూస్తున్నారు కానీ చాలా ప్రీమియం గ్రానైట్, ఇది చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఎల్ షేప్లో గ్రానైట్ టాప్ వచ్చి మనకి ఈ విధంగా షెల్ఫ్స్ అనేవి కొద్దిగా చాలా బాగా వచ్చి మంచిగా కనిపిస్తుందండి. నేను కిచెన్ రూమ్ నుంచి ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి కింద ఏ విధంగా అయితే వచ్చిందో ఎగ్జాక్ట్లీ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ అయింది. మీరు గమనించవచ్చు మనకి ఫుల్ సైజ్ కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత మంచానికి అటువైపు ఇటువైపు ఒక 2 feet గ్యాప్ అయితే వస్తుంది. అదేవిధంగా అల్మారా స్పేస్ వచ్చి మనకి ఇక్కడ వెస్ట్ సైడ్లో 3x4 డైమెన్షన్స్తో విండో ఒకటి వచ్చింది. అదేవిధంగా సౌత్ సైడ్లో కూడా 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అది మళ్ళీ మీరు అటాచ్ టాయిలెట్ బాత్ చూస్తున్నారు కానీ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద కంటే చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఒకటి అవుట్ సైడర్స్కి టాయిలెట్ వచ్చిందో అది మనకి ఇక్కడ అటాచ్ టాయిలెట్ బాత్ చేశారు. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. మనకి నార్త్ సైడ్లో 4x4 విండో, అదేవిధంగా టాయిలెట్ బాత్ కూడా వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మీరు షెల్ఫ్స్ కూడా మీరు గమనిస్తే ఎక్సలెంట్గా ఉందండి. మీరు చూడొచ్చు చాలా బాగా వచ్చింది, మనకు చాలా బాగా కూడా కలిసి వస్తుంది. సో ఈ ప్రాపర్టీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చెప్పండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ వీడియోస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తీసుకొని వస్తున్నాను. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మీరు చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మనకి 80% హోమ్ లోన్ కూడా వస్తుంది. ప్లస్ ఇది 150 square yardsలో G+1 ఇండిపెండెంట్ హౌస్ హెచ్ఎండిఏ లేఅవుట్లో 30x45 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి. టోటల్ 2100 SFTతో మనకి 1.6 crore కోట్ చేస్తున్నారండి ఇండిపెండెంట్ హౌస్. ఒకవేళ మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ చూడాలి అనుకుంటే ఇది కప్రా మున్సిపాలిటీలో పద్మశాలి టౌన్షిప్లో వస్తుంది. లొకేషన్, ప్రైస్ రెండు మీకు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేయించగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.